పని ఆపినప్పుడు 4 సాంగ్లు ఎలా చేశారు? ఇది రాంగ్. ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు, వస్తాడు, కంప్లైంట్ పెడతారు. సాంగ్కి వెళ్తారు, వస్తారు, ఇంకేదో చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇంకొకటి, ఇదే సతీష్ గారు యూనియన్లో, ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి, నేను ఇక్కడ ఉన్న క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు, అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్, నాకు ఇవ్వండి అని అంటే, నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను అన్న 8,000 తీసుకో, 2,000 అయినా అని చెప్పి, అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి, ఏం చేయాలా? సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఏంటి ఎంతో తీసుకుంటారు నాకు 10%, 6%, 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటాడు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి